బుగ్గనా ఏంది సంగతులా? తస్సదియా అన్ని పేపర్లు ఇచ్చావిందే. నువ్వు ఇంకా ఫైనాన్స్ మినిస్టర్ అనుకుంటున్నావా ఏందే? ఆన్ చేయాలనా? షోకొచ్చి మైక్ ఆన్ చేయాలా అంటావేందే? ఆన్ చేయి. మొత్తానికి ఆన్ చేసావు. ఇప్పుడు చెప్పు, ఎవరి గురించి చెప్పడానికి వచ్చావో? అబ్రహాం లింకన్, మాజీ అమెరికా దేశ అధిపతి. ఏందిదే? ఎవరి గురించి చెప్పడానికి వచ్చావంటే నువ్వేంది అబ్రహం లింకన్ అంటావో? నీకేం పని పాట లేకపోయేసరికి లింకన్ జీవిత చరిత్ర చదువుకుంటా ఉన్నావా ఏందే? ఆ ముచ్చట మాకెందుకులేగానే, వేరే ఉంటే చెప్పు. ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళ ఆశలన్నీ కూడా మొత్తం నీరుగార్చి నిరాశ చెందే విధంగా మీరు ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది అసలు చూసిన తర్వాత అనిపిస్తుంది, ఇది శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా? శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా? అన్ని సాకులు కనపడుతూ ఉన్నాయి. మీరు సక్రమంగా పాలన చేసుంటే బాబు శ్వేతపత్రాల్లో సాకులు ఎందుకు ఉంటాయి? అసలు సూపర్ 6 అని చెప్పి మీ సూపర్ 6 మీద ఎంతో నమ్మకంతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకుంటే, ఒకవైపేమో ప్రజల్లోనే డౌట్స్ కూడా చెప్తున్నారు. అసలు ఈ విధంగా ఇన్ని సీట్లు ఎట్లొచ్చినాయి, ఈ విధంగా ఇంత మెజారిటీలు ఎట్లొచ్చినాయని చెప్పి ప్రజలు ప్రశ్న ఒకవైపు. వాళ్ళకి అంత మెజార్టీలు వచ్చాయంటే మీ పాలన అంత ఘనంగా ఉండబట్టే కదా అన్ని వేల మెజార్టీలు వచ్చాయా? అసలు ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో ముఖ్యంగా, మామూలు జీవితంలో అయితే ప్రజా జీవితంలో ముఖ్యంగా మనం ప్రజలకు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఏంది బుగ్గనవు ప్రజలకి ఆన్సర్ చేయాలంటున్నావు? నువ్వు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి ఎన్ని ఆన్సర్లు ఇచ్చావు చెప్పు. అయ్యా, నువ్వు చాలా మేధావివని కదా నిన్ను ఎన్నుకునేది. నీకు అపారమైన అనుభవం ఉందని కదా నిన్ను ఎన్నుకునేది. ఈరోజు నువ్వు ఏం చేయాలి అని చెప్పి మీరే ప్రజలకు ప్రశ్న వేస్తే, ఎంత పెద్ద మేధావులకైనా ప్రశ్నలు రాకుండా ఎట్టా ఉంటాయి? ప్రజలు చేసే పని చేసేసినారు, ఇక మీది బాధ్యత. ప్రజలు ఏం చేస్తారు దీంట్లో? పార్ట్నర్షిప్. ప్రజలు వెయిట్ చేస్తున్నారు, వేచి. అసలు ఎప్పుడెప్పుడు మీరు ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ప్రతి పిల్లలకు అమ్మఒడిస్తారు, ఎప్పుడెప్పుడు 18 ఏళ్ళు నిండంగానే మహిళలకు మీరు నెలకు 1500 ఇస్తారు, ఎప్పుడెప్పుడు 60 సంవత్సరాల ముందే 50 సంవత్సరాలకే మీరు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తారు, ఎప్పుడెప్పుడు మీరు రైతు భరోసా 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారు, ఎప్పుడెప్పుడు మీరు మన అన్ఎంప్లాయిడ్ యూత్కి అంతా కూడా, నిరుద్యోగులకు అందరికి కూడా మీరు నెల నెల డబ్బులు ఇస్తారని చెప్పి అసలు కాచుకొని ఉన్నారు అందరూ. ప్రజలు వెయిట్ చేయడం తర్వాత సంగతి బొగ్గన్న. వాళ్ళ హామీల అమలు కోసం మీరు ఎక్కువ వెయిట్ చేస్తున్నారుగా. నేను చెప్పింది కరెక్టా కాదా? వృద్ధులందరూ 60 ఏళ్ల నుంచి ముందర 50కే ఎక్కడ? అసలు నిరుద్యోగులందరూ కూడా నెల నెల ఎక్కడ? పిల్లలందరూ కూడా ఎంతమంది ఉంటే అంతమంది. ఇవన్నీ వెయిట్ చేస్తున్నారండి. మీరు ఒక్కటి కూడా కాకుండా అసలు సూపర్ 6 బై డక్అవుట్ అని ఫస్ట్ ఓవర్లోనే డక్అవుట్ అని చెప్పి ఇదంతా మీరు ప్రియాంబుల్ మాది ఎత్తేసేదానికి ప్రియాంబుల్ మాది పెడితే ప్రజలంతా అమాయకులండి. మొత్తానికి మీరు కూడా బురద జల్లడానికి రెడీగా ఉన్నావు అంటున్నావు. మంచోడివే. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ బాగా చక్కగా చెప్పినారు. ఏందుండండి డేటా? సింపుల్ డేటా కదా. పిల్లలు ఎంతమంది ఉన్నారు? 40 లక్షల చిల్లర మంది తల్లులు. పిల్లలు ఎంతమంది ఉన్నారు? 80 లక్షల చిల్లర మంది పిల్లలు. 80 లక్షల చిల్లరు ఇంటూ 15,000 మీరు చెప్పినదే. దానికేమి అంత పెద్ద డేటా ఏముంటుంది దీంట్లో? ఇంకా ఇబ్బండబడా 80 లక్షల మంది తల్లులు డేటా ఇదిగో అంటారు ఏంది? కార్లు బంగళాలున్న తల్లులకు కూడా అమ్మఒడి ఇవ్వాలంటారా ఏందే? అరే మీరు చాలా మేధావి అని చెప్పి మిమ్మల్ని ఇంత పెద్ద మెజారిటీతో ఎన్నుకుంటే మీరు ఇప్పుడు మళ్ళీ ప్రజలను అడుగుతామంటే, అసలు ఇంతవరకు ఇవ్వవలసిన సింగిల్ అమ్మఒడి కూడా ఇలా నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 అని చెప్పి తిరుగుతారు ఇండ్లు. సింగిల్ 15 ఇలా ఇంతవరకు. వాళ్ళు కుర్చీ ఎక్కి నెల కూడా కాకముందే సింగిల్ అమ్మఒడి అంటారు ఏందా? కూసింత వాళ్ళని కుదురుగా కూర్చొనియండి. మేము ఎట్లా నడిపినాం బడ్జెట్? 2,79,279 కోట్లు పెడితే 2,55,000 కోట్లు, అంటే కేవలం 4,000 కోట్ల డిఫరెన్స్తో నడిపినాం కదా. అన్ని స్కీములు ఇస్తాం కదా. ఇదిగో బుగ్గన, మీ బడ్జెట్లో స్కీములు ఇచ్చారు సరే, రోడ్లపై గుంతలన్నా పూడ్చారా? చెప్పినంత వరకు చాలుగానే ఇంక నువ్వు వెళ్ళు.